హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆర్ఆర్బి గ్రూప్ డి ఫుల్ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డేట్ ఆఫ్ ఇండికేటివ్ నోటీస్ మీన్స్ మనకి లాస్ట్ మంతే షార్ట్ నోటీస్ అనేది ఆర్ఆర్బి వాళ్ళు రిలీజ్ చేశారు. అది 28 డిసెంబర్ 2024 మనకి షార్ట్ నోటీస్ రిలీజ్ చేశారు. అండ్ ఆ షార్ట్ నోటీస్లో జస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎన్ని పోస్టులు రిలీజ్ చేస్తున్నామని షార్ట్ నోట్ రిలీజ్ చేశారు. అండ్ ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చేసి జనవరి 22 రిలీజ్ చేస్తామని ఈ నోటీస్లో ఉంది. కానీ మనకి 1 డే బిఫోరే రిలీజ్ చేయడం జరిగింది. 23 జనవరి నుండి మనకి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎప్పటి వరకు అప్లికేషన్ ఉంటుందంటే నెక్స్ట్ మంత్ 22 వరకు అప్లికేషన్ మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ పేమెంట్కి ఎక్స్ట్రాగా 2 డేస్ వరకు అప్లై చేసుకోవచ్చు. దట్ మీన్స్ ఫిబ్రవరి 24 వరకు మనం పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అప్లికేషన్ ప్రాసెస్లో మీరు ఏదైనా మిస్టేక్ పెట్టారు, సర్టిఫికేట్ నెంబర్ తప్పు పెట్టారు, సంథింగ్ ఏదైనా నేమ్ మిస్టేక్, ఏదైనా మిస్టేక్ జరిగింది అంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడం కోసం విండో ఓపెన్ చేస్తారు. ఎప్పుడంటే 25 ఫిబ్రవరి టు 6 మార్చ్ వరకు విండో అయితే ఓపెన్ చేస్తారు. ఆ డేట్లో మాత్రమే మీరు ఏదైతే తప్పు చేశారో అది కరెక్ట్ చేసుకోవడానికి విండో ఓపెన్ అవుతుంది. అప్పుడు మాత్రం మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 7th సిపిసి మ్యాట్రిక్స్ అని ఇచ్చాడు. 7th పే కమిషన్ ప్రకారం మనకి ఇనిషియల్ పే 18,000 ఉంటుంది. అండ్ ఒకవేళ ఇదే నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్ 2026లో రిలీజ్ అయ్యి ఉంటే మనకి 8th పే కమిషన్ ప్రకారం 2.56 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రకారం మనకి 40 to 50,000 ఇనిషియల్ పేనే ఉంటుంది. ఓకే, ఇది ఇయర్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ కాబట్టి సో ఇనిషియల్ పే మనకి 18,000 మాత్రమే ఇస్తారు. అండ్ బెనిఫిట్స్ పర్క్స్ అన్ని కలుపుకుంటే 35 అలా వస్తుంది శాలరీ. అండ్ ఏజ్ లిమిట్ చూస్తే ఏజ్ లిమిట్ 18 to 36 ఇయర్స్ ఇచ్చారు. నార్మల్గా 18 to 33 ఇయర్స్ ఇవ్వాలి. COVID-19 వల్ల మనకి 3 ఇయర్స్ కొంతమందికి ఏజ్ వేస్ట్ అయిపోయింది కాబట్టి 3 ఇయర్స్ యాడ్ చేసి 18 to 36 ఇయర్స్ ఇచ్చారు. అండ్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 32,438 వేకెన్సీస్. సో హ్యూజ్. ఇక్కడ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూస్తే ఫస్ట్ సిబిటి ఉంటుంది మనకి. సిబిటి తర్వాత మనకి పిఈటి టెస్ట్ ఉంటుంది. పిఈటి ఆఫ్టర్ దట్ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ మెడికల్ ఎగ్జామినేషన్. ఈ 4 స్టేజెస్లో అందరినీ ఫిల్టర్ చేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అందరికి తెలుసుగా ఫ్రెండ్స్, 1/3 నెగిటివ్ ఉంటుంది. మనం ఒక కరెక్ట్ ఆన్సర్ పెడితే 1 మార్క్ వస్తుంది. అండ్ 3 రాంగ్ ఆన్సర్స్ పెట్టామంటే -1 మార్క్ అవుతుంది. సో మనకి తెలిసిన వరకు మాత్రమే పెట్టుకుంటే మనం సేఫ్ సైడ్లో ఉండొచ్చు. నెగిటివ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అండ్ నార్మలైజేషన్ ఎక్కువ రావాలి అంటే మనం తప్పులు తక్కువ పెట్టాలి. అసలు పెట్టకుండా ఉంటే చాలా మంచిది. ఎప్పుడైనా కానీ ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేసినా మీరు అప్లై చేయాలి అంటే ఆ ఫుల్ నోటిఫికేషన్ని 1 అవర్ పట్టనివ్వండి, 2 అవర్స్ పట్టనివ్వండి, ఫుల్ నోటిఫికేషన్ చదవడం ఫస్ట్ మీరు నేర్చుకోండి. ఎందుకంటే అప్లై చేసిన తర్వాత మనము రిగ్రెట్ ఫీల్ అయితే మంచిగా ఉండదు. సో అప్లై చేసే ముందే 1 or 2 twice దాన్ని బాగా చదవండి. అండ్ ఇక్కడ చూడండి, కొంతమందికి బ్లైండ్నెస్ ఉంటుంది, కొంతమందికి స్పెట్స్ ఉంటాయి. అలా వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ రిజెక్ట్ అయితే బాగోదు కదా. సో బిఫోర్ దట్ మీరు ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ ఐసైట్, బైనోకులర్ విజన్, నైట్ విజన్, మిసోపిక్ విజన్, ఇట్లా సంథింగ్ చాలా ఇచ్చారు. 6/9, 6/12, B1, B2, C1, C2 ఇట్లా ఇవన్నీ మనకి ఐసైట్కి సంబంధించి చాలా ప్రొసీజర్ ఇచ్చారు. ఇవన్నీ చెక్ చేసుకోండి బిఫోర్ అప్లై. అండ్ ఏజ్ లిమిట్ మీకు ఇందాకే చెప్పాను కదా ఫ్రెండ్స్, ఫస్ట్ మనకి 18 to 33 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. అండ్ COVID-19 వల్ల 3 ఇయర్స్ లాస్ అయ్యాం కాబట్టి 3 ఇయర్స్ యాడ్ చేసి 18 to 36 ఇయర్స్ ఇచ్చారు. అండ్ ఇన్ అడిషన్ టు దట్ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్స్ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 3 ఇయర్స్, 6 ఇయర్స్ అలా వేరే కేటగిరీస్ ప్రకారం వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీకి మాత్రం నో ఏజ్ రిలాక్సేషన్. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 18 to 36 ఇయర్స్ ఏజ్ లిమిట్. అండ్ వేరియస్ కేటగిరీకి వాళ్ళ కేటగిరీ ప్రకారం అప్పర్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, లోయర్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, అన్ని డీటెయిల్స్
మన నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నోటిఫికేషన్లో ఇలా ఇస్తారు. అండ్ ఇక్కడ చూడండి అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఎంత ఉందో. January 2nd, 1989. అండ్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి January 2, 1986. అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి January 2nd, 1984. ఇవి అప్పర్ ఏజ్ లిమిట్స్. దట్ మీన్స్ అంతకంటే ముందు ఎవరు పుట్టి ఉండకూడదు, అక్కడ అప్పర్ ఏజ్ లిమిట్. అండ్ అక్కడ నుండి అన్ని కేటగిరీ వాళ్ళకి ఇది లిమిటెడ్ లోయర్ లిమిట్ ఏజ్. సో ఈ రెండు డేట్ ఆఫ్ బర్త్స్ మధ్యలోనే మీరు పుట్టి ఉండాలి. ఫస్ట్ January 2007 తర్వాత కానీ, అండ్ ఇక్కడ ఇచ్చిన లిమిట్స్ కంటే ముందు కానీ పుట్టిన వాళ్ళు గ్రూప్ డి నోటిఫికేషన్కి అనర్హులు. మీరు అప్లై చేయడం కూడా వేస్ట్ అండి. సో బిఫోర్ అప్లై చెక్ ఎవ్రీ డీటెయిల్స్. అండ్ ఫీజు విషయంకి వస్తే అందరికీ తెలిసింది కదండి, అన్రిజర్వ్డ్ కేటగిరీ అండ్ ఓబీసీ కేటగిరీస్కి 500. అండ్ పీడబ్ల్యూడి ఫీమేల్ ట్రాన్స్జెండర్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అండ్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకి అందరికీ 250 రూపీస్. అండ్ ఓబీసీ వాళ్ళకి అన్రిజర్వ్డ్ వాళ్ళకి 400 రిఫండ్ అవుతుంది. ఏదైతే మీరు అప్లై చేసేటప్పుడు మీ బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వండి. ఆఫ్టర్ ఎగ్జామ్ 400 అనేది మీ అకౌంట్కి రిఫండ్ అవుతుంది. అండ్ రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకి 250 అప్లై చేస్తారు కదా, 250 అనేది మీ అకౌంట్కి అయితే రిఫండ్ అవుతుంది ఆఫ్టర్ ఎగ్జామ్ అండి. అండ్ మీరు అప్లై చేసే ఎగ్జామ్ ఆబ్సెంట్ అయ్యారంటే మీకు రిఫండ్ రావు. ఖచ్చితంగా మీరు అపియర్ అవ్వాల్సిందే ఎగ్జామ్కి. పేమెంట్ చేసేటప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చింది, ఎర్రర్ వచ్చింది అంటే మీరు ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు. కాంటాక్ట్ డీటెయిల్స్తో మీరు కస్టమర్ కేర్కి కాల్ చేసి మీ ఇష్యూస్ని చెప్పొచ్చు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ సిబిటి ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. ఈ ఫోర్ స్టెప్స్ ద్వారా మనల్ని అయితే రిక్రూట్ చేస్తారు, మీకు ముందే చెప్పాను కదండి. అండ్ ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ యొక్క ప్యాటర్న్ చూడండి. ఎగ్జామినేషన్ 90 minutes. అండ్ జనరల్ సైన్స్ 25 questions, మ్యాథమెటిక్స్ 25 questions, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 questions, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 questions. టోటల్గా 100 questions 90 minutes నార్మల్ వాళ్ళకి. అండ్ స్క్రైబ్, మీకు మాత్రం స్క్రైబ్ ఉంటే వాళ్ళకి 30 minutes ఎక్స్ట్రా. దట్ మీన్స్ 120 minutes 100 questions. మీరు సిలబస్ ప్రకారం చదువుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా కానీ సిలబస్ మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ సిలబస్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ట్రై చేయండి. ఈ సిలబస్ దగ్గర పెట్టుకొని ఎప్పుడైనా చదివేటప్పుడు సిలబస్ ప్రకారం ఈచ్ టాపిక్ కవర్ చేసే విధంగా చదువుకోండి. సిలబస్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ విషయానికి వస్తే మేల్ క్యాండిడేట్స్కి డిఫరెంట్గా, ఫీమేల్ క్యాండిడేట్స్కి డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 35 kg ఆఫ్ వెయిట్ని 100 meters దూరం 2 minutesలో తీసుకెళ్ళాలి. అండ్ ఒకే ఒక ఛాన్స్ ఉంటుంది, మీరు దాన్ని ఎప్పుడు కింద పెట్టద్దు. 100 meters 35 kg ఆఫ్ వెయిట్ తీసుకెళ్ళి 2 minutes లోపు దాన్ని కంప్లీట్ చేయాలి. అండ్ ఇన్ అడిషన్ టు దట్, అండ్ 1000 meters డిస్టెన్స్ని 4 minutes and 15 secondsలో మనం ఒకే ఛాన్స్లో రన్నింగ్ చేయాలి. అండ్ ఫీమేల్కి వచ్చేసి అలా కాదండి, 20 kg ఆఫ్ వెయిట్ని 100 meters 2 minutesలో తీసుకెళ్ళాలి అండ్ సింగిల్ అటెంప్ట్లో. అండ్ వీళ్ళు 1000 metersని 5 minutes 40 secondsలో కంప్లీట్ చేయాలి. ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ డీటెయిల్స్. ఫ్రెండ్స్, ఎప్పుడైనా కానీ మనం ఒక నోటిఫికేషన్కి అప్లై చేస్తున్నామంటే ఆ ఫుల్ నోటిఫికేషన్, ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు అది ఒక కాపీ మీ దగ్గర ఉండాలి. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ ఫార్మాట్ సర్టిఫికేట్ మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మనం సబ్మిట్ చేయాలి. మనం నోటిఫికేషన్ పోగొట్టుకున్నాము అంటే ఇది ఎలా సబ్మిట్ చేస్తాం? సో నోటిఫికేషన్ మొత్తం, రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు నోటిఫికేషన్ అయితే మన దగ్గర ఉండాలి. అండ్ ఇక్కడ చూడండి, ఈ సర్టిఫికేట్ మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓబీసీ వాళ్ళు ఓబీసీ సంబంధించి, అన్రిజర్వ్డ్ వాళ్ళు అన్రిజర్వ్డ్ వాళ్ళకి సంబంధించి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి ఇక్కడ వాళ్ళు సర్టిఫికేట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇవి గెజిటెడ్ సైన్ చేయించి మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పోస్ట్ పారామీటర్స్ విషయానికి వస్తే మనకు గ్రూప్ డిలో టోటల్గా 14 పోస్ట్స్ ఉంటాయి. 14 పోస్ట్స్కి 10th పాస్ ఆర్ ఐటీఐ ఆర్
ఎన్ఏసి నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్, ఈ 3 ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అండ్ 14 పోస్టులు వీళ్ళ ఎలిజిబుల్ ఉంటుంది. ఎవరు ఏ పోస్ట్కైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ మనం పోస్ట్ ప్రిఫరెన్స్లు ఇచ్చుకోవాలి. అండ్ ఈ పోస్ట్కి ఎలా అప్లై చేయాలనేది నేను సెకండ్ వీడియోలో చేస్తాను. ఇప్పటికే వీడియో లెంత్ అయిపోయింది, సో ఇవన్నీ చూసుకోండి. వేరియస్ జోన్స్కి వేరియస్ పోస్ట్ పారామీటర్స్ ఇచ్చారు. పోస్ట్ కూడా మన సికింద్రాబాద్ జోన్కి మాత్రం పెద్ద రిక్రూట్మెంట్ అని చెప్పలేం, బట్ సమ్ వాట్ ఓకే. మన సికింద్రాబాద్ జోన్లో చూడండి ఫ్రెండ్స్, టోటల్గా 14 పోస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అన్రిజర్వ్డ్కి వచ్చి 17 పోస్ట్ ఉన్నాయి. అండ్ ఎస్సీ వాళ్ళకి 235, ఎస్టీ వాళ్ళకి 144, ఓబీసీ వాళ్ళకి 415 అండ్ ఈడబ్ల్యూఎస్ 136. ఇలా టోటల్గా 1642 పోస్ట్స్ మాత్రం మనకి సికింద్రాబాద్ జోన్కి ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ మన ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 నోటిఫికేషన్. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.